జూనియర్ ఎన్టీఆర్ని నందమూరి కుటుంబం చిన్నతనంలో దూరం పెట్టింది అనేది ఓపెన్ సీక్రెట్. ఎన్టీఆర్ అందరి పట్ల ఎంతో ఆప్యాయతతో ఉంటాడు. నందమూరి కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకు రావడానికి ఆయన ఎప్పుడూ ముందుంటాడు. అలాంటి ఎన్టీఆర్ని మాత్రం మొదటి నుండి ఎందుకో నందమూరి కుటుంబ సభ్యులు తమ కుటుంబంలో కలుపుకోవడానికి ఇష్టపడలేదు. ఎప్పుడైతే ఆయనకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ స్టేటస్ వచ్చిందో అప్పటి నుండి నెమ్మదిగా గుర్తించడం మొదలుపెట్టారు ఎన్టీఆర్ అభిమానులు చెప్తూ ఉంటారు. అయితే ఎన్టీఆర్ కూతురు రాజమండ్రి ఎంపీ బీజేపీ పార్టీ ముఖ్య నాయకురాలు పురంధేశ్వరి ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిన్నతనంలో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం దూరం పెట్టింది అనే రూమర్ ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా, చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టడానికి కారణాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చర్చలు జరపడం అనవసరం. ఒకప్పుడు దూరం ఉన్న విషయం మాత్రం వాస్తవమే, కానీ ఇప్పుడు అలా లేదు. అందరం కలిసిపోయామంటూ చెప్పుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు స్వాగతిస్తారని అడిగిన ప్రశ్నకు పురంధేశ్వరి సమాధానం చెప్తూ, అతనిది చాలా చిన్న వయసు, రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది పూర్తిగా అతని నిర్ణయం. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు, దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు, క్షణం తీరిక లేదు. ఇలాంటి సమయంలో అతనికి రాజకీయాల గురించి ఆలోచించే స్పేస్ ఎక్కడుంది? అతని మనసులో ఏముందో నాకు తెలియదు. ఈ అంశం గురించి మేము ఎప్పుడూ చర్చించుకోలేదు కూడా అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్తో నా పిల్లలు చాలా సన్నిహితంగా ఉంటారు, రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అతని సినిమా విడుదల దగ్గర ఉన్నప్పుడు భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాను. ఎన్టీఆర్ నన్ను ఎంతో ఆప్యాయంగా అత్త అని పిలుస్తాడు. తనతో నాకు మొదటి నుండి ఎలాంటి ఇబ్బందులు లేవు అంటూ చెప్పుకొచ్చింది పురంధేశ్వరి. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ గత ఏడాది దేవరాజ్ చిత్రంతో మన ముందుకొచ్చి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆయన హృతిక్ రోషన్తో కలిసి నటించిన వార్ 2లో నటించారు. ఈ ఏడాది ఆగస్టు 14ని చిత్రం విడుదల కాబోతోంది.